అందరికీ నమస్కారం అండి. రాంబాబు గారు నమస్తే. ఓకే. ఆంధ్ర కింగ్ తాలూకా అందరం కలిసి చాలా ప్రేమించి చాలా బాగా చేసిన సినిమా అండి. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఈ ఎమోషనల్ రైడ్గా ఉంటుంది, ఇది ఇంత ఇంత అందరూ మంచి అప్రిసియేషన్ ఇస్తారు అన్నీ ఏదైతే అనుకున్నామో డెఫినెట్గా అన్నీ మాకు వచ్చినాయండి. ఇక్కడున్న మంచి మంచి అంటే నేను అనేది జర్నలిస్టులు అందరూ కూడా చాలా బాగా సినిమా గురించి రాశారు. 10కి 8 మంది ఎక్స్ట్రాడినరీ అని రాశారు. ఒకళ్ళిద్దరికి ఏమున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి కాబట్టి దట్స్ ఓకే. వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేటట్టు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ రేటెడ్ దిస్ ఫిలిం అండ్ హూ హ్యాస్ అంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఒపీనియన్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఒక నిజం మాట్లాడుకోవాలంటే డెఫినెట్గా సినిమాని ఎంతమంది చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు 10కి 9 పీపుల్ అందరూ చాలా బాగుంది అనేదే వచ్చింది. కానీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద కలెక్షన్స్ అండి ఇది కొంచెం డెఫినెట్గా తక్కువే ఉన్నాయి. ఇది వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ద డెప్రిసియేషన్. కానీ మేము ఏంటంటే ఇది నవంబర్ ఎండ్, అన్సీజను, ఇన్ని ఫ్యాక్టర్స్, నెక్స్ట్ వీక్ ఇంకో పెద్ద సినిమా ఉంటాం, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇది అన్నిటి మీద మేమైతే డెఫినెట్గా ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది అనేదైతే మేమైతే నమ్మాం. మేము అలాగే అనుకుని ప్రిపేర్ అయ్యాం. అలాగే మేము ఏదైతే అనుకున్నామో అలాగే కొంచెం తక్కువగానే ఉన్నాయి కలెక్షన్లు చెప్పాలంటే. ఈ అన్నిటికీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే మేము చూసేది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీకెండ్ నుంచి బాగా సెటిల్ అయిపోయి ఈ సినిమాకి రన్ ఉంటుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రమోషన్స్ ఇవాళ దీంతో బిగిన్ అయ్యి రేపు నుంచి థియేటర్కి వెళ్ళో లేకపోతే అభిమానులను కలుసుకున్నాం లేకపోతే ప్రేక్షకులను కలుసుకున్నాం ఏదో ఒకటి వినూత్నంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ కేస్ చేతులెత్తేసిన సినిమాకైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు బాగుంది. అసలు ఇప్పుడు కొత్త డిబేట్ ఏంటంటే సినిమా చాలా బాగుందంటగా, కాదు కొంచెం కలెక్షన్ తక్కువ ఉన్నాయంటే ఇది ఒక కొత్త వెరైటీగా అనిపిస్తుంది. మాకే చాలా వింతగా ఉంది. దట్స్ ఓకే. ఈవెన్ దెన్ మా సైడ్ నుంచి మా ఏదైతే ప్రయత్నం ఉందో అదైతే మేము తప్పకుండా మా ప్రయత్నం అయితే కంపల్సరీగా మేము చేస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు ఇది నెమ్మదిగా జనాలకు ఎక్కువ రీచ్ అయ్యి ఎవరైతే ఇంకా చూద్దాంలే అని చిన్న బద్దకిస్తున్నారో అందరూ కూడా దయచేసి చూడాలని, మంచి సినిమా చూడాలని, మంచి సినిమాని ఆదరించాలని ఏంటంటే ఇదే మాకు అప్రిసియేషన్ ఫ్యూచర్లో కూడా. లేదంటే ఇక మళ్ళీ మంచి మాస్ కొట్టేసి 2 పాటలు మొత్తానికి ఆరబెట్టేసి రకరకాలుగా మేము కూడా ఇలాంటి కథలకే వచ్చేస్తాం. ఇలాంటి మంచి సినిమాని ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాం. అలాగే మా వంతు మా సైడ్ నుంచి కూడా ప్రమోషనల్ సైడ్ మేమైతే ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి కోఆపరేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి మా హీరో గారు ఈ సినిమాకి ఎలాగో చాలాసార్లు చెప్పాం, మా రామ్ గారు కానీ, భాగ్యశ్రీ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, మా మహేష్ గారు ఊర్లో క్యారెక్టరైజేషన్, ఎంతోమంది సత్య గారు అందరూ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్తో ఎవరి దాళ్ళు జీవం పోశారు. ఎస్పెషల్లీ వీ నీడ్ టు థ్యాంక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మా హీరో రామ్ గారు. ఆయన అన్కండిషనల్గా ఆయన ఈ సినిమాని ఎంత మోసారో మా అందరికీ తెలుసు. సార్, వీ ఆల్వేస్ లవ్ యూ అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే డే 1 నుంచి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే మ్యూజిక్ కూడా ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినాయంటే రీజన్ నెంబర్ 1 ఆయనే. ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ వచ్చినాయంటే రీజన్ నెంబర్ 1 ఆయనే. అలాగే ఇంతమంది చేత అప్రిసియేషన్ పొందింది ఈ సినిమా అంటే కూడా రీజన్ నెంబర్ 1 ఆయనే. అంటే నాట్ దట్ డైరెక్టర్ గారిని ఏదో పక్కన పెట్టాలని కాదు, డైరెక్టర్ గారు ఆయన వంతు ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు. ఆయన రైటింగ్ కానీ ఇది కానీ ఆ అప్రిసియేషన్ మీ అందరం ఏదైతే ఫీల్ అయ్యామో ప్రతి ఒక్కళ్ళు ఏం రైటింగ్ సార్ ఎంత బాగా చేశారు అనే దానికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఆ క్లైమాక్స్లో ఇచ్చిన ఆర్ఆర్ కానీ, బ్రేకప్ అప్పుడు జరిగే ఆర్ఆర్ కానీ, ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ అప్పుడు ఉన్న ఇది కానీ, అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్స్ దే ఆల్సో హ్యావ్ గివెన్ ద బెస్ట్. అండ్ మా హీరోయిన్ భాగ్యశ్రీ గారి గురించి ఈ చానాళ్ళ తర్వాత తెలుగు సినిమాలో ఒక గ్లామరస్ అమ్మాయి విత్ పర్ఫార్మెన్స్ ఇదివరకు చెప్పినట్టే
కలప కలగలిపిన ఇలాంటి టాలెంట్ దొరికినందుకు మనం ఇండస్ట్రీ తరపున మనందరం చాలా హ్యాపీ అనుకోవాలి. ఎందుకంటే చాలా స్కేర్సిటీ ఉంది కాబట్టి హీరోయిన్స్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాని మేము ఇంకా చాలా బాగా ముందలు తీసుకెళ్తున్నాం. మీ వంతు కూడా మీరు కూడా దీన్ని చాలా పెనిట్రేట్ అయ్యేటట్టు దయచేసి కోఆపరేట్ చేయండి. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమాని ఆడియన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈ మంచి సినిమాకి చాలామందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో టికెట్ రేట్లు పెంచడం కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమీ చేయలేదు. అంత నార్మల్ టికెట్ ప్రైజెస్లోనే ఉంది. మీ అందరికి అందుబాటు దీనిలోనే ఉంది. హ్యాపీగా వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో తన పర్ఫార్మెన్స్తో నువ్వుంటే చాలే అనుకుంటున్నారు. సో భాగ్యశ్రీ గారు